నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. పోలీసు వారు ఫోన్ చేసి పిలిస్తే వెళ్ళాలా వద్దా? సార్, చాలా సందర్భాలలో పోలీసు వారు కొన్ని క్రిమినల్ అఫెన్సెస్ ఉన్నప్పుడు కానీ మనకు ఫోన్ చేసి పిలవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు వెళ్ళాలా వద్దా అనేది చాలామందికి సమస్య ఉంటుంది. పోలీసు వారు ఫోన్ చేసి పిలవడానికి వీల్లేదు ఫస్ట్. కాకపోతే పోలీసు వారు మనకి ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నప్పుడు లేదా క్రిమినల్ కేసులలో అక్యూజ్ కాకుండా విట్నెస్ ఉన్నప్పుడు మాత్రం ఫోన్ చేసి పిలిచే అవకాశం ఉంటుంది. అయినా ఫోన్ చేసి పిలవడానికి అనేది పోలీసు వాళ్ళు అది చేయకూడదు. వాళ్ళు కంపల్సరీ పోలీసు వాళ్ళు పిలవాలంటే నోటీసు సెక్షన్ 160 ప్రకారంగా సిఆర్పిసి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి మాత్రమే పిలవాలి, కానీ ఫోన్ చేసి పిలవడం అనేది ఉండదు. ఆయన ఫోన్ చేసి పిలిచినప్పుడు కూడా మనం కంపల్సరీ వెళ్ళాలనేది ఏం లేదు. మీకు వీలైనప్పుడు మాత్రమే వెళ్ళచ్చు. అంతేగాని పోలీసు వారు పిలిచారు కానీ దబాగా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో పోలీసు వారు ఇక్కడ అఫెన్సెస్ అనేవి మనకు కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉంటాయి. తీవ్రమైన నేరాలు ఉన్నప్పుడు మాత్రం పోలీసు వారు కంపల్సరీ నోటీస్ ఇవ్వకుండా కూడా మనకు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ పోలీసు వారు నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉన్నప్పుడు, చిన్న అఫెన్సెస్ ఉన్నప్పుడు మాత్రము 498A కేసెస్ కావచ్చు, లేదా 323 కావచ్చు, 420 కావచ్చు, ఇలాంటి కేసులలో పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే మీకు వీలైనప్పుడు మాత్రమే వెళ్ళొచ్చు. సామరస్యంగానే మాట్లాడాలి, కానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అన్నటువంటి భయపడాల్సిన అవసరం ఎట్టి పరిస్థితులు లేదు. సో అప్పటికి కూడా ఎవరైనా మీకు శత్రువులు అంటే మీ బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, లేదా మీ ల్యాండ్ మీ పక్కకున్న వాళ్ళు కావచ్చు, కావాలని కేసు పెట్టి మిమ్మల్ని హరాస్మెంట్ పెట్టి పోలీసులతో వాళ్ళకు బెదిరించి పిలిపించాలనుకున్నప్పుడు మాత్రం మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు తీవ్రంగా బెదిరిస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏమైనా చేస్తున్నారు అన్నటువంటి విధంగా మీకు ఎక్కువగా ప్రెజర్ చేస్తే మీరు ఆర్టికల్ 226 ప్రకారంగా, సో బిఎన్ఎస్ 528 సెక్షన్ ప్రకారంగా మనం హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఈ పోలీసు వారిని నియంత్రించే అవకాశం ఉంది. అంటే సో ఎప్పుడైనా కానీ మీకు హరాస్మెంట్ చేస్తున్నారు, మీరు ఎలాంటి తప్పులు లేవు, అయినా మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు మీరు హైకోర్టులో మ్యాండమస్ రిట్ పిటిషన్ మనం వేసుకున్నట్లయితే ఖచ్చితంగా పోలీసు వారిని మనం వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళని మేము నియంత్రించే అవకాశం ఉంటుంది. అంతేగాని పోలీసు వారు మనల్ని ఫోన్ చేసి మొత్తం వెళ్ళాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఎప్పుడైనా కానీ ప్రతి వ్యక్తికి కూడా మనకు చట్టం అంటే కాన్స్టిట్యూషన్ రైట్స్ ఇచ్చింది. ఆ యొక్క ఆర్టికల్ 21 ప్రకారంగా ఫ్రీడమ్, సో మనకు రైట్స్ ఇచ్చింది. ఆ రైట్ ప్రకారంగా మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళాలి అంటే మన యొక్క స్వేచ్ఛను భంగం కలిగించడానికి మామూలు పబ్లికే కాకుండా పోలీసు వాళ్ళకు కూడా అధికారం లేదు. సో ఈ ఆర్టికల్ 21 మనకి క్లియర్గా ఏం చెప్తుంది, మీ స్వేచ్ఛని భంగం చేయడానికి వీలు లేదు అని తెలియజేస్తుంది. మనకు ఒకవేళ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలంటే వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటువంటి జడ్జిమెంట్ ఉంటుంది. ఆ జడ్జిమెంట్ ప్రకారంగా అందులో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఏ కేసులలో అరెస్ట్ చేయాలి, ఏ కేసులలో 41 నోటీస్ ఇవ్వాలి, లేదా ఏ కేసులో 160 సెక్షన్ సిఆర్పిసి ప్రకారం నోటీస్ ఇవ్వాలి అని అన్ని క్లియర్ డిసైడ్ చేసుకున్న తర్వాత మాత్రమే మిమ్మల్ని పోలీసు వాళ్ళు పిలవడం కానీ లేదా నోటీస్తో పిలవడం కానీ చేస్తారు. ఒకవేళ అక్రమంగా పిలుస్తున్నప్పుడు మాత్రం మనం ఈ యొక్క వీళ్ళని నియంత్రించడానికి సెక్షన్ 528 ప్రకారంగా మనం బిఎన్ఎస్ ప్రకారంగా మరియు ఆర్టికల్ 226 ప్రకారంగా మనం హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకొని పోలీసు వారిని కూడా నియంత్రించే అవకాశం ఉంది. మామూలు ఫోన్ కాల్స్ మనం భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా లీగల్ సమాచారం కావాలనుకున్నప్పుడు లేదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నప్పుడు మీ యొక్క వీలైనప్పుడు మీకు ఈవినింగ్ అవర్స్లో అంటే కోర్టు అవర్స్లో కాకుండా సాయంత్రం పూట మా యొక్క కాంటాక్ట్ నెంబర్ సంబంధించినట్లయితే మీకు చట్టపరమైన ఎలాంటి సమస్యలున్నా మేము తెలియజేయడం సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ.